వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండుగను పురస్కరించుకుని ఆయన పోలిరమ్మ దేవస్థానం మరియు మల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంట సంతోషం వెల్లివిరియాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు, స్థానిక ప్రజలకు ఆయన స్వయంగా మిఠాయిలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. నామ సంవత్సరాల శుభాకాంక్షలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండాలని, అదేవిధంగా ఈసారి రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో సరిగ్గా పంటలు వచ్చేటి కాదు, ఈసారి పుష్కలంగా అన్ని దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే ముందు జాగ్రత్తతో మన ముఖ్యమంత్రి అన్ని ట్యాంకులు రిపేర్ చేయించాం. దానివల్ల ఈరోజు ప్రతి ట్యాంకులో కూడా మళ్ళీ రెండో పంట పెట్టుకోవడానికి కూడా నీళ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంకా సుఖ సంతోషంతో ఉండాలని, మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు పెద్దారెడ్డి దానశీలి, గుణవంతులు, అభివృద్ధి ప్రదాత, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అసెంబ్లీలో అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకుంటున్న కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు. కోవూరు అభివృద్ధి కోసం నెల్లూరు మైపాడ్ రోడ్ డెవలప్మెంట్ కు 48 కోట్లు, బుచ్చి ఊటుకు రోడ్డు అభివృద్ధికి కేంద్ర నిధులు 49 కోట్లు, 30 ఏళ్ల తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్ లో 260 కోట్లతో నిర్మించనున్న గాయత్రి బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపన, 10 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం పెనుబలిలో ఇందుకూరుపేట మండలం కొడెత్తిపాలెంలో 33/11 kV సబ్స్టేషన్లు ప్రారంభం. ఇలాంటి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ ఇట్లు ఛానల్ 9 అభిమాని.